రైట్. వెలుగు దినపత్రిక చూద్దాం. ఇక్కత్ వస్త్రాలతో విదేశీ యువతుల ర్యాంప్ వాక్. 3 నెలలు 35,000 కోట్లు. స్కీమ్లు కీలక ప్రాజెక్టులకు సర్కార్ నిధుల వేట. హైదరాబాద్లో ఎకో టౌన్ జపాన్ సంస్థలతో తెలంగాణ రైజింగ్ బృందం ఒప్పందం. హసీనాపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయండి. కుండపోత వాన జమ్మూ కాశ్మీర్లో బీభత్సం. ఆర్టీసీలో 3038 కొలువులు, త్వరలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం పొన్నం. ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తాం. ముంబై హ్యాట్రిక్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 45 బాల్స్లో 76 నాట్అవుట్ ఫామ్లోకి రావడం. సూర్యకుమార్ యాదవ్ 30 బాల్స్లో 68 నాట్అవుట్. బీటెక్లో ఫీజుల బాంబ్, వచ్చే ఏడాది 20 నుంచి 50% దాకా పెరిగే ఛాన్స్. కేసీఆర్ను మళ్లీ సీఎం చేయడం చారిత్రక అవసరం, ఆయన ఓటమితో తెలంగాణకు తీవ్ర నష్టం కేటీఆర్. అమెరికాకు చేరుకున్న రాహుల్. సర్కార్ బడులు ఆసుపత్రులకు కార్పొరేట్కు ధీటుగా. కర్ణాటక మాజీ డీజీపీ హత్య. స్కూళ్లలో ఫ్రీ ప్రైమరీ విధానం, హాస్పిటల్స్లో ఓపీ ఐపీ విధానంలోనూ మార్పులు. జీరో బిల్లుల అమలు చేసేలా ప్లాన్, అధికారుల నుంచి ప్రతిపాదనలు కోరిన ప్రభుత్వం. కర్ణాటక మాజీ డీజీపీ హత్య, ఇంట్లోనే కడుపు ఛాతీపై కత్తిపోట్లతో మృతి. భార్య కూతుర్ని ప్రశ్నిస్తున్న పోలీసులు. సాక్షి, ఇటు రోహిత్ అటు కోహ్లీ దంచుకొట్టిన స్టార్ బ్యాటర్లు. పంజాబ్ పై బెంగళూరు, చెన్నైపై ముంబై విజయం. మార్పు మంచిదే, కొత్త పన్ను విధానంతో గందరగోళానికి చెక్, రిటర్నులు ఎంతో సరళతరం. నేడే జేడీ వాన్స్ రాక. కాశ్మీర్లో ఆకస్మిక వర్షాలు, ట్రంప్ పై ప్రజాగ్రహం. హైడ్రోజన్ బాంబును పరీక్షించిన చైనా. ఆర్టీసీలో 3038 ఖాళీలకు భర్తీ ఏర్పాట్లు. రాష్ట్రమంతా నెట్టిల్లు, ఇంటింటికి ఇంటర్నెట్ దిశగా సర్కారు అడుగులు. ఈ ఏడాదిలోగా 93 లక్షల ఇళ్లకు డిజిటల్ కనెక్టివిటీ. హైదరాబాద్లో ఎకో టౌన్. టీటా క్యూషు హైదరాబాద్ మధ్య సిస్టర్ సిటీ ఒప్పందంపై చర్చ. 3 సమస్య శాశ్వత పరిష్కారానికి చర్చలు. మళ్లీ పర్యావరణ అనుమతులు. ఎస్ఎల్బీసీ సొరంగం ఇన్లెట్ వైపు నుంచి డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో తవ్వకాలు చేపట్టేందుకు పర్యావరణ అటవీ అనుమతులు కోరుతూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో దరఖాస్తు చేసుకోనుంది. మన వివాహ మార్కెట్ 11 లక్షల కోట్లు. మన దేశ వివాహ మార్కెట్ విలువ 11 లక్షల కోట్లుగా మార్కెట్ వర్గాల అంచనా. ఏటా దేశంలో దాదాపు 1 కోటి వివాహాలు జరుగుతున్నాయి. వివాహాల ఖర్చుపై ఓ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి. కేసీఆర్ మళ్లీ సీఎం కావడం చారిత్రక అవసరం. టీఆర్ఎస్ ఓటమితో తెలంగాణ ఎక్కువ నష్టపోయింది. దేశంలో మత పిచ్చితో బీజేపీ రాజకీయాలు. కేటీఆర్, మీ రైస్లో ఆర్సెనిక్ ఉందా? వాతావరణ మార్పులతో వరిలో పెరుగుతున్న ఆర్సెనిక్ పాళ్ళు. డిగ్రీ కాలేజీల ఎదురీత, గ్రామీణ ప్రాంతాల్లో మూసివేత దిశగా అడుగులు. మావోయిస్టుల లొంగుబాటు, పెరిగిన నిర్బంధంతో ఉక్కిరి బిక్కిరి. కేడర్ను కాపుకోవడానికి లొంగుబాటు వ్యూహం. సరెండర్ అవ్వాలని కేడర్కు సూచిస్తున్న అగ్రనేతలు. భారీ ఎత్తున లొంగిపోతున్న కింది స్థాయి కేడర్. 2 రోజుల తేలికపాటి వర్షాలు. విశ్రాంత డీజీపీ దారుణ హత్య. బెంగళూరు నివాసంలో కత్తిపోట్లకు గురై మృతి చెందిన ఓంప్రకాష్. నమస్తే తెలంగాణ, కేసీఆర్ పాలనే బెస్ట్. రజతోత్సవ సభకు జోరుగా ఏర్పాట్లు. 500 రోజులైన హామీల అమలేది. డిక్లరేషన్లు, గ్యారంటీల పేరిట మోసం. ఓటేసిన ప్రజలకు కాంగ్రెస్ దోకా. కేటీఆర్, ఊరు పేరు లేని కంపెనీలతో 5,000 కోట్ల ఎంఓయు. దావోస్లో ఒప్పందం కుదుర్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం. కొన్నది 5 లక్షల టన్నులే, నెల దాటినా ముందుకు సాగని వడ్ల కొనుగోళ్లు. ఆర్టీసీ అపాయింట్మెంట్ డే అమలెప్పుడు? తెలంగాణ సంస్థలకు ఏపీ చైర్మన్లు. ఇదేమన్నా రాచరికమా? అమెరికాలో ఎప్పుడూ రాజులు లేరు. ట్రంప్కు వ్యతిరేకంగా మళ్లీ నిరసనలు. 50501 పేరిట దేశవ్యాప్తంగా ఆందోళనలు. అధ్యక్షుడు ట్రంప్ గద్దె దిగాలని డిమాండ్. ఎలాంటి భయం లేదు, వలసదారులకు స్వాగతం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎప్పుడిస్తారు? కాంట్రాక్ట్ టీచర్లకు వేతనాలు లేవు. ట్రంప్ ప్రభుత్వంపై భారత్ చైనా విద్యార్థుల దావా. మరో రైతు ఆత్మహత్య. ఇప్పటికీ రాలిన మట్టి పూలు 478. ఆదాబ్ హైదరాబాద్.
ఏక్ ఇషారా 2000 కరోడ్ ఆమ్దానీ. కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తున్న ఆదాయ వనరులు. రాజీవ్ స్వగృహ కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్న జనం. హైదరాబాద్లో ఎకో టౌన్. నీట్ పీజీ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం. గరీబోళ్ల మీదనే హైడ్రా ప్రతాపం. పథకాలకు నిధులు లేవు, మూసి ప్రక్షాళన ఎలా చేస్తారు? మోసానికి కేర్ ఆఫ్ శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు. ఒక్క విద్యార్థి 2 కాలేజీల్లో చదివి ర్యాంక్ సాధించినట్టు ప్రకటనలు. ఆర్టీసీలో 3038 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్. సీఎంకు కనీస బాధ్యత లేదా? రైతులు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి విదేశీ పర్యటనల. వక్ఫ్ బిల్లు వ్యతిరేక పేరుతో బహిరంగ సభల్లో రాజకీయాలు. విషసర్పాల కంటే డేంజర్ మస్లీజ్ పార్టీ. ముస్లిం ఓట్లు దండుకొని ఆ ముస్లింలకు ద్రోహం చేస్తున్న పార్టీ ఎంఐఎం. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్. మంత్రి పదవి వయా అమెరికా. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ లేఖ రాసినట్లు సంచలనం సృష్టిస్తున్న ఒక న్యూస్ ఛానల్ వార్తా కథనం. ప్రతీకార రాజకీయాల్లో భాగమే ఈడీ ఛార్జ్ షీట్. కుర్చీ కోసం పార్టీలు మారుతున్న నితీష్. (16,347 పోస్టులతో ఏపీ మెగా డిఎస్సి. ఆజ్ కీ బాత్. త్రిభాషా సూత్రం. 3 భాషల సూత్రం జ్ఞానానికి వేదిక, సాంస్కృతిక సామరస్యానికి సాక్షి. తెలుగు మన మాతృభాష, హిందీ జాతీయ ఐక్యతకు వంతెన, ఆంగ్లం ప్రపంచ సాంకేతికకు తలుపు. ఈ మూడింటిని అభ్యసించడం వల్ల మనం మన మూలాలను కాపాడుకోగలిగేలా, దేశంతో ఐక్యపడగలిగేలా మరియు ప్రపంచంతో కలిసిపోగలిగేలా సాధ్యమవుతుంది. భాషలు మనుషులను కలిపే శక్తి. అవి భేదాలను తొలగించి శాంతిని నెలకొల్పే సాధనాలు. 3 భాషలు నేర్చుకోవడం అనేది జీవితానికి ఒక విజయవంతమైన యాత్ర. గుమ్మడిదారి సాయి కృష్ణ, ఆదాబ్, హైదరాబాద్.